బెంగళూరు వైద్యురాలి మృతి కేసులో భర్త డాక్టర్ అయిన మహేందర్ రెడ్డి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వైద్యురాలైన భార్య అనారోగ్యంగా ఉందన్న నెపంతో హతమార్చేశాడు. కూతురు కృతికారెడ్డి మరణంతో తండ్రి మునిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన స్కిన్ డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో ఆమె భర్త డాక్టర్ మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే కుమార్తె కోసం కట్టిన సుమారు 3 కోట్ల విలువైన ఇంటిని ఇస్కాన్ కు తండ్రి విరాళంగా ఇచ్చేశారు. కడుపు నొప్పికి చికిత్స అందిస్తున్న నెపంతో తన భార్య కృతికకు ప్రాణాంతకమైన అనస్థీషియా ప్రోపోఫాల్ ను ఎక్కించినట్లు డాక్టర్ మహేందర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఫోరెన్సిక్ వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రోపోఫాల్ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో అక్టోబర్ 14వ తేదీన డాక్టర్ మహేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప లేఅవుట్ లో కూతురి కోసం నిర్మించిన ఇంటిని ఇస్కాన్ టెంపుల్ కు తండ్రి మునిరెడ్డి డొనేట్ చేశాడు. భర్త పిల్లలతో కలిసి కూతురు సంతోషంగా ఉండాలని ఇల్లు కట్టించాలని, కానీ తన కలలు చెదిరినట్లు కృతికారెడ్డి తండ్రి ఆరోపించారు. కృతిక మహేందర్ 2024 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో కృతిక అనుమానాస్పద రీతిలో ఇంట్లోనే ప్రాణాలు వదిలింది. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కృతికకు ఇంట్లోనే భర్త ట్రీట్మెంట్ ఇచ్చాడు. అయితే 6 నెలల తర్వాత కృతికకు పరీక్షలు జరపగా అత్యంత శక్తివంతమైన ప్రోపోఫాల్ అనస్థీషియాను ఆమెకు ఎక్కించినట్లు తేలింది. విక్టోరియా ఆసుపత్రిలో జనరల్ సర్జన్ గా చేస్తోన్న మహేంద్రను అక్టోబర్ 14న అరెస్టు చేశారు. చాలా చాకచక్యంగా భార్యను మహేంద్ర చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కృతిక అవయవాల్లో అనస్థీషియా ఉన్నట్లు గుర్తించిన ఫోరెన్సిక్ అధికారులు ఆ కేసును మర్డర్ గా తేల్చేశారు.